పేరు స్వప్న రామ్. హైదరాబాద్ మణికొండలో ఉంటాను. నా ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్. ఓకే. అండ్ ఈ ప్రోగ్రామ్ ఐ హావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రమ్ జనవరి 2025 అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఆల్ ద లెవెల్స్ ఎవ్రీ మంత్. ఎప్పుడెప్పుడు ఉన్నా ఐ బీన్ డూయింగ్ ఇట్ రిలీజియస్లీ. సో ఓవరాల్ గా ఏం జరిగింది అనే దాని ఒక 5 to 7 8 పాయింట్స్ లో నేను రాసుకున్నాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది. బికాస్ ఎవ్రీ టైమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను 75-74 kgs నుంచి ఉన్నదాన్ని ఇవాళ మార్నింగ్ హ్యాపీగా నేను చాలా ఎక్సైటెడ్ గా చూసుకుంటాను. ఏ రోజు అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వాలో ఆ రోజు నా వెయిట్ చూసుకుంటే ఇవాళ 63.45 ఉన్నాను యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ కెప్ట్ టార్గెట్ ఈ ఇయర్ ఎండ్ కల్లా అట్లీస్ట్ నేను 60 లోపల బ్రాకెట్ లో పడాలి అనేది నేను చాలా కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్. అండ్ ఐ థింక్ ఐఎమ్ నియరింగ్ టు ఇట్. అది ఒక పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవుతాను. ఎన్నో విధాలుగా అన్ని చాలా ట్రై చేసిన తర్వాత వర్కౌట్ కాలేదు ఏవి కూడా. డబ్బులు చాలా తగిలేశాను వాటికి. సో బట్ దిస్ కేమ్ యాజ్ అ బ్లెస్సింగ్ టు మీ. అండ్ ఈ ప్రాసెస్ నిజంగా నాకు చాలా చాలా వర్కౌట్ అయింది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ రిజల్ట్ ఆఫ్ ఇట్, ఎవ్రీ డే ఆఫ్ ఇట్. అండ్ అంటే చాలా తగ్గావు, చాలా మారావు నువ్వు అలా అన్నప్పుడు ఒక చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు. అండ్ ఐ ఫీల్ దట్ వాట్ ఈస్ దట్ మేడ్ యూ చేంజ్ అట్లా అంటే నేను అనుకున్నాను వాళ్ళకి ఇదో చేశాను అదే చేశాను ప్రాసెస్ చేశానని చెప్పడానికన్నా ఐ వుడ్ సే ఐ మేడ్ ఎ గుడ్ డెసిషన్ ఆర్ ఎ గ్రేట్ డెసిషన్ టు చేంజ్ మై సెల్ఫ్. అసలు ఆ డెసిషన్ తీసుకున్న దానికే ఈ రిజల్ట్స్ అన్ని కనబడుతున్నాయి. సో దట్ ఈస్ వాట్. అండ్ మోర్ ఓవర్ నేను సెల్ఫ్ లవ్ అనేది ఒకటి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రయారిటైజింగ్ మై హెల్త్ నీడ్స్ ఆర్ మై స్పిరిచువల్ నీడ్స్ అనేది. సో ఈ ప్రాసెస్ లో ఇవన్నీ కొద్దిగా నాకు అలవాటు అయ్యాయి అన్నమాట. సో అండ్ అండ్ ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఒక ఒక అంటే ఒక వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా మారింది. చాలా చాలా వర్కౌట్ అయింది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డెసిషన్స్ అవి రైట్ తీసుకోగలుగుతున్నాను యాక్చువల్లీ. కనెక్టింగ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇంతకంటే నన్ను నేను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ ప్రాసెస్ లో నన్ను నేను ఎవాల్వ్ చేసుకుంటానని చెప్పవచ్చు. అండ్ as I said, like ఎప్పుడు టేకింగ్ కేర్ ఆఫ్ మై బాడీ ఆర్ మై థాట్ ప్రాసెస్, మైండ్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ లో అలవాటు అయిపోయినాయి. మామూలుగా అయితే నేను ఈజీగా ట్రిగర్ అయ్యే పర్సన్ ని. ఎవరన్నా ఏదైనా నెగటివ్ కామెంట్ చేసినా ఏదన్నా చేసినా నేను ఇమీడియట్ రియాక్ట్ అయ్యేదాన్ని. ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాండింగ్ టు దెమ్ ఐ యూస్ టు రియాక్ట్ ఇన్ అ నెగటివ్ వే ఆర్ మేబీ అ హార్ష్ వే. బట్ నౌ ఐ డోంట్ డూ దట్. ఐ ఫీల్ లైక్ నేను చాలా తెలివైన దాన్ని. ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు హ్యాండిల్ సచ్ థింగ్స్ అనే ఒక కాన్ఫిడెన్స్. అండ్ ఇంకా కొద్దిగా బెటర్ వేగా వాళ్ళని డీల్ చేయడం ఒకటి బాగా అలవాటు చేసుకున్నాను. అంటే సటిల్ గా నో చెప్పడమో లేకపోతే వాళ్ళని దూరం పెట్టడమో చేయడం. అంటే నువ్వు నా సర్కిల్లో రావు అనేది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కీప్ పీపుల్ అవే ఫ్రమ్ మై మై నా ఎన్విరాన్మెంట్ నుంచి కొంచెం దూరం పెట్టడం అది ప్రాక్టీస్ చేస్తున్నాను. విచ్ ఈస్ హ్యాపెనింగ్. పాజిటివ్ గా జరుగుతోంది అది. ఇది చాలా తేడాగా అయిపోయింది, ఇది చాలా మారిపోయింది అన్నప్పుడు వల్ల ఐ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. సో మార్పు ఫర్ బెటర్మెంట్, ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ నేను అది ప్రోగ్రెసివ్ గా తీసుకుంటాను. అది I don't take it as a negative comment, but I think yes, I have changed for all good reasons and with good decisions. And I think it is a universe is in my favor to నన్ను ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఈ ప్రాసెస్ నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు చైతన్య గారు అండ్ ఆల్ ద ఎంటైర్ టీమ్ హూ ఇస్ వర్కింగ్ అలాంగ్ విత్ యూ డే ఇన్ డే అవుట్. ఇది ఒక మార్వెలస్ ప్రాసెస్ అండి. ఎనీబడి ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా ఇది చేయాలి. చేస్తే ఒక చేంజ్ ఆఫ్ లైఫ్, చేంజ్ ఆఫ్ థాట్స్, చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నౌ వెన్ ఐ లుక్ ఎట్ ఇన్ ద మిర్రర్ ఐ ఫీల్ నైస్ అబౌట్ మై సెల్ఫ్. నాకు ముందు నుంచి కొద్దిగా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంట నలుగురితో మాట్లాడాలన్నా ఇంట్రోవర్ట్ అని అన్నాను. కానీ బట్ వీళ్ళతో నేను మాట్లాడేది ఏంటి అట్లా నన్ను నేను ఒక షెల్లో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ మై థాట్స్
ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే చాలా ధైర్యంగా, భయం లేకుండా చెప్తున్నాను. సో, కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయనే భయం గూడా ఉండదు. బట్ ఐ విల్ ఎక్స్‌ప్రెస్ ఇట్ ఇన్ ఎ వెరీ వాలిడ్ వేలో చెప్తాను. నా వర్క్ ప్రొఫైల్‌లో గానీ, నా పర్సనల్ లైఫ్‌లో గూడా. సో, ఇది ఈస్ ద బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇన్ మై లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్‌సెట్ అండ్ ఐ థింక్ యాస్ ఐయామ్ ఆల్రెడీ 40 అబోవ్, ఐ థింక్ హాల్ఫ్ ఆఫ్ మై లైఫ్‌లో ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ద రిమైనింగ్ నెక్స్ట్ 40 ఆర్ 60 వాటెవర్ నెక్స్ట్ 20 ఆర్ 30 వాటెవర్ లైఫ్ స్పాన్ ఇస్ లెఫ్ట్. నేను ఒక జాయ్ స్పాన్ అనేది ఒక మెజర్‌మెంట్ పెట్టుకున్నాను. అంటే ఈ రోజు నాకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జాయ్ కలిగింది, నా గురించి కానీ, నా వల్ల ఇంకోళ్ళకి కానీ అనే ఒక జాయ్ స్పాన్ మీటర్ అనేది నేను డైలీ ఈవినింగ్ పడుకునే ముందో లేదా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఇది నన్ను నేను రియలైజ్ చేసుకుంటా. ఓకే. ఫైన్, టుడే వాట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఐ హావ్ డన్ విచ్ మేడ్ మీ వెరీ హ్యాపీ ఆర్ విచ్ మేడ్ మై పియర్స్, మై ఆఫీస్ కలీగ్స్ మేడ్ హ్యాపీ అనేది ఒక జాయ్ స్పాన్ మీటర్ ఒకటి అనలైజ్ చేసుకుంటాను. విచ్ ఇస్ అ న్యూ థింగ్ విచ్ ఐ హావ్ ఇన్వెంటెడ్ మై సెల్ఫ్. ఓకే. అండ్ ఐయామ్ జస్ట్ పాసింగ్ ఆన్ ఎనర్జీస్ టు మై టీమ్. పాజిటివ్‌గా ఉండడమో లేకపోతే దేనికి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ఒక ఇన్‌పుట్స్ వాళ్ళకి నేను షేర్ చేస్తూ ఉంటాను. లైక్ ఇన్‌స్టెడ్ ఆఫ్ reacting, rather to respond to it, it by it with the customer or with other colleagues or your superiors or the bosses in the office. So ఇది నేను ఈ సీజన్ లో ఎవ్రీ the seventh time I feel that this is the next season again. Whenever there is a new class or new batch, I am the one. మీరు అటెండెన్స్ లో ఫర్ షూర్ గా మీరు నా పేరు ఫస్ట్ లో రాసుకోవచ్చు. సో ఐ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ am alive. ఇది నాకు నేను తీసుకున్న ఒక ఇయర్ రెజల్యూషన్ అనుకోండి. బట్ ఫర్ ద లైఫ్ టైమ్ రెజల్యూషన్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంటైర్ టీమ్ హూ ఆర్ వెరీ అకామిడేటివ్ అండ్ వెరీ కోఆపరేటివ్ అని చెప్పాలి. సో ఎనీ టైమ్ యూ పికప్ అండ్ ఆస్క్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిల్లీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, దే ఆర్ ఆల్వేస్ దే టు help me, advise me. You Medically, are actually, I am a hypothyroid, Andy, but my thyroid levels have come under control. నేను ఇనిషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు నా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా హై ఉండేది. హై దాన్ ద నార్మల్ కంటే కొంచెం ఎక్కువే ఉండేది. అది నేను ఆఫ్టర్ 3 ఆర్ 4th సెషన్ తర్వాత నేను టెస్ట్ చేస్తే బార్డర్ రేంజ్ లో వచ్చింది. అంటే ఒక 4, 5 డిగ్రీస్ ఎక్కువ ఉండి వచ్చింది. సో నేను ఐ థింక్ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి నా ఈ లిపిడ్ ప్రొఫైల్ అన్ని ప్రొఫైల్ చెక్ చేస్తాను. 3 మంత్స్ బ్యాక్ విచ్ కొంచెం అప్పర్ సైడ్ ఉండింది. దాని ఫస్ట్ కంటే కూడా కొంచెం ఎక్కువ. స్లైట్‌లీ బార్డర్ పైన ఎక్కువ. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు 6 టైమ్స్, 7 టైమ్స్ అయింది కాబట్టి 3 మంత్స్ అయిపోయింది కాబట్టి మేబీ టుమారో నేను ఒకసారి ఎళ్లి మళ్ళీ అన్ని చెక్ చేసుకుంటాను. సో నాకు నేను చెప్పాలంటే నేను చేసుకునే జ్యూసెస్ కూడా నేను కొంచెం క్రియేటివ్‌గా చేసుకునేదాన్ని. లైక్ మిక్సింగ్ 2 డిఫరెంట్ ఫ్రూట్స్ కమ్ ఔట్ ఒక సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ లాగా డిఫరెంట్ కాంబినేషన్స్ వేర్ ద టేస్ట్ మ్యాటర్స్. అంటే మనకి ఆహ్, ఆహ్, జస్ట్ కలర్ ఒకటే చూడడానికే గాదు, తాగడానికి కూడా బావుండేలాగా. మామూలు వాటర్‌మిలన్ జ్యూస్, ప్లెయిన్ వాటర్‌మిలన్ జ్యూస్ ఎంత ఎక్కువ స్టార్టింగ్ 1, 2 సెషన్స్‌లో అలా చేసేదాన్ని. నాకది బోర్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇది కాదు, ఇంకో కొంచెం క్రియేటివ్‌గా ఏమన్నా చేసుకోవచ్చా? లైక్ ఓట్స్‌ని టోటల్లీ గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా దాంతో కొంచెం స్మూదీ లాగా ఓట్స్ అండ్ బనానా మిక్స్ చేసి లేదా 3 డిఫరెంట్ ఫ్రూట్స్‌ని మిక్స్ చేసి, అంటే హంగర్ అనేది, ఆకలి అనే థాట్ రాకుండా చేసుకున్నాను నేను యాక్చువల్లీ. ఐ సెడ్ లైక్ నేను ఆఫీస్‌కి అన్ని టంబ్లర్స్ డిఫరెంట్ 7 టంబ్లర్స్ తీసుకొనెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ స్మూదీస్ ఆర్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ ఈసారి నేను చేసినట్టు ఏంటంటే, ఈసారి నేను హాట్ సూప్స్ లాంటివి ఏది తీసుకోలేదు. బట్ ఎవ్రీ టైమ్ డైలీ ఒక మిక్స్డ్ ఆల్ వెజిటబుల్ సూప్ ఒకటి తీసుకునేదాన్ని. కొద్దిగా ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ కందిపప్పు ఏసి కొద్దిగా థిక్ చేసుకునేదాన్ని. కానీ ఈసారి నాకు డ్రాస్టిక్ చేంజ్ ఇన్ వెయిట్ కనిపించింది. ఎందుకంటే నేను ఈసారి ఓన్లీ రాగి జావ, అంటే వేడి చేసి తాగిన రాగి జావ తప్పితే మిగతా ఏ సూప్స్ తాగలేదు. దిస్ టైమ్ ఐ థాట్ కాన్షియస్‌లీ ఐ విల్ టేక్ ఓన్లీ జ్యూసెస్. అది నేను చేస్తే నాకు చాలా ఎఫెక్టివ్ అనిపించింది. బికాజ్ ఐ కెన్ సీ ద షేప్ ఆఫ్ మై బాడీ. నాకు పాత బట్టలు పట్టడము ఇవన్నీ చూస్తుంటే రీసెంట్‌గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక ఫంక్షన్‌కెళ్తే పీపుల్ వర్ షాక్డ్ టు సీ మీ. సో వాట్ డిడ్ యూ డూ? నేనేమి తినకపోవడమే అనంటే వాళ్ళు చాలా ఎగతాళిగా చూసారు నన్ను. నేను correct. తినకుండా నేను చూస్తున్నాను అంటే అది ఇంపాసిబుల్. ఏదో నువ్వు జిమ్‌కెళ్ళావో, ఏదో ఎళ్ళావో అట్లా అంటారు. బట్ నేను ఏది చేయట్లేదు.
ఐ యూస్ టు వాక్ ఫర్ 10 కిలోమీటర్స్ ఇన్ ఎ డే. మార్నింగ్ 5, ఈవినింగ్ 5 పార్క్‌కెళ్ళి చేసేదాన్ని. నేను అవి కూడా ఏది చేయట్లేదు. నా హోల్ కాన్సంట్రేషన్ అండ్ ఐ హావ్ టోటలీ మేనిఫెస్టెడ్ దిస్ ప్రాసెస్ లైక్ యెస్ దిస్ ఈస్ బ్రింగింగ్ రిజల్ట్ టు మీ. అది నేను చాలా గట్టి సంకల్పంతో అనుకున్నాను. అండ్ ఇట్ ఈస్ రియల్లీ డూయింగ్ వండర్స్ టు మీ. అంటే కొంచెం అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఆర్ వాటెవర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ ఇది చేసుకోవడం బెటర్. బట్ నేను అంటాను, నేను కొంచెం మొండిదాన్ని ఆ విషయంలో. నాకు నాకు యూజువల్లీ నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు చేసింది, నేను ఇవాళ రెస్ట్ తీసుకోవాలి అనే థాట్ నాకు మైండ్ లో రాదు. ఐఎమ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకోను. నాకు ఇవాళ హెల్త్ బాగాలేదు అనేది నా మైండ్ లో రాదు. అది రాకుండా నేను చూసుకుంటా. మైండ్ ఈజ్ లైక్ హౌ యూ క్రియేట్. అంటే మనం ఏం ఫీడ్ చేస్తే అది ఉండిపోతుంది. పాజిటివ్ థింగ్స్ ఫీడ్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. సో నేను చాలా మైండ్ఫుల్ గా నాకు నేను హెల్త్ నాది పర్ఫెక్ట్, నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అనే మైండ్ సెట్ తోనే వర్క్ చేసుకుంటాను. ఏదైనా చిన్నగా ఏదైనా అనీజీనెస్ ఉన్నా నా ఇప్పుడు ఏంటంటే ఏదన్నా కొంచెం సాడ్ గా ఏదన్నా సంథింగ్ అన్ని రోజులు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండదు. సమ్ ఆఫీస్ లో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ అయినా మై ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు హ్యావ్ అ డిఫరెంట్ జ్యూస్ అంతే. దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. మార్నింగ్ తాగిన జ్యూస్ కాకుండా ఓకే సంథింగ్ న్యూ క్రియేటివ్ గా అప్పటికప్పుడు ఇంకేదో ఫ్రూట్ జ్యూస్ వెరైటీగా ఇంకేదో ఫ్రూట్ అలా చేసుకొని ఎక్స్పెరిమెంట్ లాగా చేసుకొని అది తాగడం తప్పితే నాకు ఐ మీన్ హ్యావింగ్ జ్యూసెస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ టు మై మూడ్ స్వింగ్స్ అనుకుంటున్నాను అంతే. యా సో ఐ థింక్ దిస్ టైమ్ నాట్ హ్యావింగ్ సూప్స్ ఆర్ ఎనీ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్స్ కానీ అవి నేను ఏది తీసుకోలేదు. ఓన్లీ రాగి జావ ఒక్కటి హాట్ తీసుకున్నాను వేడిగా. మిగతా అన్ని కూడా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నాను. అండ్ ఇట్ మేడ్ ఎ బిగ్ డిఫరెన్స్ టు మీ, రియల్ బిగ్ డిఫరెన్స్. అండ్ లాస్ట్ టైం చేసిన దానికి ఈ టైం దానికి నాకు హార్డ్లీ లాస్ట్ టైం నేను 64.2 ఏదో ఉన్నాను, ఈసారి 63.45 వచ్చింది. సో నాకు పెద్దగా ఏం పెరగలేదు. మధ్యలో 1 వీక్ 10 డేస్ అంటే ఇది సమయమా స్టార్ట్ కాక ముందు చేసినప్పుడు కూడా నేను ఇట్ వాజ్ ఇన్ మెయింటైన్డ్ స్టేజ్ లోనే ఉండేది. 1 kg 1.2 అలా పెరిగాను అంతే. సో అండ్ దిస్ ఈస్ డూయింగ్ వండర్స్ టు మీ అండ్ విత్ హోల్ హార్టెడ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్స్ చైతన్య గారు. థ్యాంక్స్. I got introduced to you, almost nearing to 1 year. Last year October లో మీరు ఇది చెప్పారు. అండ్ ఐఎమ్ సీయింగ్ అ న్యూ మీ, న్యూ నేను ఒక కొత్త స్వప్నాన్ని నేను చూసుకుంటున్నాను. అండ్ ఇట్స్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సో మచ్. Great. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Okay, ma'am.